మరణాత అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానమును దైవాశీర్వాదమును దేవుడు మెండుగా మనకెల్లరికూ అనుగ్రహించునుగాక. దేవుడు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి నా ప్రత్యేకమైన మరణాత వందనాలు చెల్లిస్తున్నా. వందన మరణాతలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ లోకములో మానవుడు ఒక గుర్తింపు కోసము ఎన్నో పాటుపడుతూ ఉంటాడు. గనుక ఈ లోకములో గుర్తింపు పొందడానికి ఎన్నో మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా గుర్తింపును పొందాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటారు. కానీ దేవుని చేత గుర్తింపు పొందవలసిన వారమై ఉన్నాం. దేవుడు గుర్తిస్తే ఈ లోకంలో, అలాగనే పరలోకంలో కూడా దేవుడు మనకు గుర్తిస్తాడు. ఈ లోకంలో దేవుడు గుర్తింపునివ్వాలి, మానవులు కాదు ఈ లోకంలో మనకు గుర్తింపునిచ్చేది, కానీ దేవుడే మనకు గుర్తింపునివ్వాలని బైబిల్ గ్రంథంలో దేవుని చేత గుర్తించబడిన వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. కొంతమందిని మీ ముందర ఉంచే ప్రయత్నాన్ని చేస్తాను. అలాగనే యోబు గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు యోబు యథార్థవంతుడని దేవుని చేత గుర్తింపు పొందాడు. అలాగనే ఈరోజు నువ్వు నేను దేవుని చేత యథార్థవంతులమని, న్యాయవంతులమని, అలాగనే నమ్మకస్తులమని, అలాగనే మంచివారని దేవుని చేత మనం గుర్తింపు పొందాలి. కానీ యోబు జీవితంలో మనం చూసినప్పుడు యోబు ఊజు దేశములో తనకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ దేశంలో తానే గొప్పవాడు గనక, తానే ధనవంతుడు గనక, ఎంతో తనకున్న ఆస్తి బాగా విస్తరించింది గనుక ఆయన దేవుని చేత గుర్తింపును పొందాడు. అందుకే దేవుడు తనలో ఒక గుర్తింపును సాతానుతో చెప్పాడు. ఓ సాతానా, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచన చేసితివా అని అన్నప్పుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉన్నాడని నువ్వు ఎరుగుదువా అని సాతానుతో చెప్పాడు. అందుకే నేనంటాను, మనమందరము లోకములో ఉన్నవారి గుర్తింపును పొందడానికి ఏదో లోకంలో ఉన్నవారికి ఏదో మంచి చేయాలని ప్రయాసం మనం పడతాము. కానీ నేనంటాను, నిజంగా ఈ వచనాన్ని బట్టి దేవుని చేత యోబు భక్తుడు యథార్థవంతుడని గుర్తింపును పొందాడు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని చేత గుర్తింపు పొందడానికి ప్రయాసపడాలని ఈ వాక్యాన్ని బట్టి మీకందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మరి కొంతమంది ఉన్నారు. మళ్ళా వేరే యూట్యూబ్లో వేరే వ్యక్తుల గుర్తింపును గురించి నేను మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక.